ఎంత కీలకమైతే పౌలు మహనీయుడు చివరి ఘట్టంలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, నా విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయడానికి, దేవుని మీద నుంచి నా దృష్టిని మళ్లించడానికి ఎన్నో దాడులు జరిగినాయి నా మీద, నా భక్తి జీవితం మీద. పాపం శత్రువు ఎంత పోరాడాడో, బిడ్డ ఓడిపోయాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. హల్లెలూయా. పరిస్థితులన్నీ రివర్స్లో ఉన్నా, పచ్చగా ఉన్నది మోడైపోయినా, గుర్తుపెట్టుకో, ఆ మోడు మళ్ళా చిగురింపజేసేవాడు ఆయన. పరిస్థితులన్నీ ప్రతికూలమైన వాటిని అనుకూలంగా మార్చేవాడు ఆయన. అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడటం, ప్రతికూలంగా మారిపోయినప్పుడు రివర్స్లో మాట్లాడటం అట్లా చేయరాదు. ప్రతికూలమైన ప్రతికూలతలను కూడా మళ్ళీ అనుకూలంగా మార్చగలడు. మార్చకపోయినా పర్వాలా, ఆయన మాత్రం సమర్థుడు, అందులో మాత్రం రాజీ లేదు. మరి అంత సమర్థుడు అయితే మరి తమరి బతుకు నాకు ఇలా ఉంది, ఇలా ఉందని ఆయన నేను తక్కువ అంచనా వేయలేను. ఇలా ఉందంటే దీని వెనక ఆంతర్యం ఏదో ఉంటుంది. అది వైనం చేసినట్టుగా వైనం చేస్తాడు ఆయన, అందులో నాకేం సందేహం లేదు. నీకెందుకు దిగులు? ఏం సందేహం లేదు. సంవత్సరాల నుంచి నీ బతుకు ఇంతే తగలబెడితే మరి ఇక రాకేం చేస్తుంది? అనుమానాలు నీకు వచ్చినా నాకు రాదు ఆయన మీద. అంతా ఈటిపోయినట్టు అయిపోయింది నీ బతుకు అంతా. మళ్ళీ ఇంకేదో మాట్లాడుతున్నావు, భక్తి మాటలు మాట్లాడుతున్నావు. భక్తి మాటలు కాదు, మోడు బారినా గలడు, చేయకపోయినా పర్వాలా. రాజువైన నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో నువ్వు వేస్తే మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలేదు. ఈ రెండు ఉండాలి, ఇది మారకూడదు. విశ్వాసం కలిగిన వారి వాక్ అది. వీటిని మార్చడానికి సమర్థుడు, మార్చకపోయినా స్వస్థపరచడానికి సమర్థుడు, స్వస్థపరచకపోయినా అసమర్థుడైతే కాదు. నాకున్న ఈ ప్రాబ్లం, ఈ అప్పులు తీసివేయడానికి సమర్థుడు, తీసివేయకపోయినా ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టి నువ్వు చెప్పినట్టు నేను చేయను. మరి వారి విశ్వాసం గెలిచిందా లేదా? అంతే, గెలిచిద్ది. విశ్వాసం సిగ్గుపరచదు. అందుకే చెప్తున్నాను, పరిస్థితులు ప్రతికూలమైన విశ్వాస్యతను విడవవద్దు. వాటిని నీకు అనుకూలంగా ఆయన మారుస్తాడు. మార్చకపోయినా పర్వాలేదని ఫిక్స్ అయిపో. దేవునితో చెప్పు, ప్రభా నువ్వు మార్చడానికి సమర్థుడు, మార్చకపోయినా పర్వాలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు పలికినట్టు పలుకు. నీ విశ్వాసాన్ని ప్రభు ముందు సాక్షార్థమై ప్రదర్శించు. పౌలు కాచుకున్నాడు చివరి వరకు. ఒక దినానైతే దారుణం ఏంటంటే ఒంటి మీద బట్టలు కూడా లేని రోజు వచ్చింది పౌలుకి. ఒంటి మీద బట్టలు కూడా లేని దిగంబరపు జీవితం కూడా వచ్చింది ఒకరోజు పౌలుకి. అంటే లేవు. ఇక అన్నం లేని రోజులు చాలా ఉన్నాయి, ప్రాణాపాయాలు ఎదుర్కొన్న రోజులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు సహజంగా ఎవరికైనా విశ్వాసం వీగిపోయింది. కానీ పౌలు ఎక్కడా కృంగిపోలా. ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, నేను నమ్మిన వాణిని ఎరుగుదురు, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదురు, సిగ్గుపడనిన్నడు.
అది నేను ఆయన నమ్ముకొనే ఉంటాను, ఆయనకి నమ్మకంగా కూడా ఉంటాను. ఇక్కడ దాకా మునిగా, ఇక ఈ ఊపిరి ఆయనతో పోవాల్సిందే. ఇంకో దానికి చేయెత్తేది లేదు, సలాం కొట్టేది లేదు, చేయి చాపేది కూడా లేదు. పట్టవాయా గట్టిగా సంతోషంగా. ఇంకో దానికి చేయెత్తేది లేదు, సలాం కొట్టేది లేదు. ఆయన్ని నమ్ముకొని ఉన్నాను, ఆయనకి నమ్మకంగా కూడా ఉంటానంతే. ఐగుప్తులో కల్లా వెళ్ళాడు యోసేపు, కానీ ఐగుప్తులో ఉన్నా కూడా తన గుండెలో ఉంది ఎవరు? యెహోవాయే, యాకోబు దేవుడే. బబులోను పోయాడు దానియేలు, కానీ బబులోనులో దానియేలు గుండెలో ఉంది ఎవరు? నమ్మకంగా ఉన్నారు దేవునికి. ఎట్టి పరిస్థితులు రెండో ఎక్కడ ఇంత బెండుగాల మహారోషం కలిగి ఉన్నారు. ఏమోయ్ బంగారు తల్లి, వింటున్నావు? బంగారు తల్లి అంటే చుట్టాలన్నయ్య ఫీల్ అవుతారని కొంచెం అట్లా. అమ్మా ఇంత కూడా మెత్తపడద్దు, మహారోషం కలిగి ఉండు అంతే. నేను ఆయనకే, నేను తిట్టను, ఎవరిని తిట్టను. మీకు ఇష్టమైన వాళ్ళు మీరు చేసుకోండి, నేనేం తిట్టను, దూషించను, ఎగతాళి చేయను. నీకు అది నచ్చింది అటు వెళ్తున్నావు, నీ కళ్ళు వెలిగించబడ్డప్పుడు నువ్వే తెలుసుకొని వస్తావు ఏది పరిపూర్ణమైన మార్గం. నేనైతే నాకు ఇది పరిపూర్ణమైన మార్గం అని ఎరుగున్నాను, నేను ఇందులోనే హత్తుకోనున్నా. నేను ఇంక రెండో దానికి చేయి చాపేది లేదు, రెండో దానికి మొక్కేది లేదు, ఇది చేసేది లేదు. నాకు యేసు చాలు. నేను నా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆయనను నమ్ముకొని ఉండుట అండ్ ఆయనకి నమ్మకముగా ఉండుట ముఖ్యమైనవి, అన్నిటికంటే ముఖ్యమైనవి.